ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గండి బాబ్జీ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పబ్లిక్లో తెలిస్తే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి చెప్పాలంటే తీసుకోలేదు. అయినప్పటికీ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాను ఎవరినైనా మాట్లాడే ఏదైనా అతని మీద ఎప్పుడో ఫ్లెక్సీ పెట్టారని చెప్తున్నారు. ఆ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ ఏదైనా అసత్యం అంటే కోర్టులో లీగల్గా ఫైల్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఫ్లెక్సీ ఇద్దామా లేకపోతే ఉంచామా చెప్పడం మాటలు కూడా ఇచ్చే ఉంటారు. దాంట్లో మేము చూసాము, చెప్పడానికి కాదు మేము వెళ్ళింది. అక్కడ మేము ప్రజలకి ఇటువంటి వ్యక్తి వేయకూడదని చెప్పడానికి చెప్పామంటే అలా చెప్పొచ్చే ఎవరు ఆశించి కార్యకర్తలు మనం చెప్పుకున్నామా? మనం పోలీస్ స్టేషన్ ఇచ్చాం, అయ్యా పలానా వాళ్ళు మా మీద ఫ్లెక్సీ ఇచ్చారు, సరే చూసుకుంటే ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి ఇస్తే మేము మళ్ళీ గొడవలు అవుతాయి, ఆందోళన మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని సరే ఈరోజు అత్యంత దారుణంగా మాకు ఐడియాలు పరిపాలనలోనే ఉన్నాం. పరిపాలన కనీసం అక్కడ ఉందని జ్ఞానం లేకుండా అసలు వ్యక్తి జరిగింది చెప్పడం వాళ్ళ దౌర్జన్యాన్ని పరాకాష్ట ఇటువంటి ధైర్యాలు చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ విశాఖపట్నంలో ఎందుకు కాన్ఫరెన్స్లో మేము మరి అసలు జరిగి తీసుకోవాలి అటువంటి రాబట్య పత్రాలను వాడడానికి నాయకుల్ని ఈ దేశ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని అవమానించి ఇటువంటి భాష వాడడానికి వారిని పరీక్షించుకొని ఆ విధంగా మరి ఏం చేస్తారు.